హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే ఒక స్పెషల్ బర్త్డే పార్టీకి అయితే వచ్చానండి. స్పెషల్ అని ఎందుకంటానో చెప్తాను. నేను వెళ్ళేసరికి ఒక వీఐపీలా ఆహ్వానించారండి అందరూ. నా కోసమే ఎదురు చూస్తున్నారంటే మీరు నమ్ముతారా? అవునండి, కేక్ కటింగ్ కూడా చేయకుండా నా కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఆ కేక్ తీసుకెళ్ళింది నేనేనండి. వాళ్ళు చెప్పిన టైం వచ్చి 7, నేను తీసుకెళ్ళే టైం ఏమో 7:30 అయిపోయిందండి. నేను వెళ్ళేసరికి అక్కడైతే మ్యాజిక్ షో జరుగుతుంది కాబట్టి అక్కడేం పెద్ద ప్రాబ్లమ్ ఏమీ అవ్వలేదు. లేదంటే మాత్రం చాలా లేట్ అయిపోయింది. తర్వాత వచ్చి పిల్లలందరూ అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. ఈ మొత్తం అరేంజ్‌మెంట్స్ అన్నీ కూడా మా ఫ్రెండేనండి. అగో బ్లాక్ డ్రెస్ ఏసుకుంది కదా! తనే అనమాట నా ఫ్రెండ్. మొత్తం అరేంజ్‌మెంట్స్ అన్నీ కూడా తనే చేసిందండి. ఒక అబ్బాయి తలుచుకుంటే ఏమైనా చేస్తాడో, చేయడో నాకు తెలీదు గానీ, ఒక అమ్మాయి మాత్రం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా చేస్తుందని అనుకుంటున్నానండి నేనైతే. మీరైతే ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. ఫైనల్‌గా అయితే మా బుడ్డోడితోటి కేక్ కటింగ్ అయితే చేయించేసింది నా ఫ్రెండ్. చేయించిన తర్వాత చూడండి పిల్లల ఆనందం. వాళ్ళందరూ కేక్ కోసం ఎవరైనా వెళ్తారు గానీ, వాళ్ళు చూడండి ఆడుకోవడానికి బాల్స్ కోసం వెళ్తున్నారన్నమాట. దాని మీద ఉన్న టాయ్స్ అవన్నీ లాగుతున్నారు తప్ప గానీ ఎవ్వరూ కేక్ అడగట్లేదు. పాపం బర్త్‌డే బాయ్‌కి మాత్రం అందరూ కేక్‌ని పెడుతున్నారనమాట. ఏదైనా అమ్మమ్మ, తాతయ్య వాళ్ళంటే మాత్రం వాళ్ళకొక ఎమోషన్ అనమాట. చూడండి ఆ బాబుకి కొంచెం అంటుకుందని చెప్పి వాళ్ళ తాతయ్య మొత్తం క్లీన్ చేస్తున్నారు. ఎక్కడికెళ్ళినా సరే ఒక సెల్ఫీ అనేది తీసుకోవాలండి. అదే ఒక మెమొరీ అనమాట మనకి. మనం అనుకుంటాం అయ్యో! ఏంటి ఎక్కడికెళ్ళినా సెల్ఫీలేనా అని అనుకోకండి. అవేనండి మెమోరీస్‌గా మిగులుతాయి మనకి. తర్వాత మ్యాజిక్ షో అయిపోయిందండి. ఇప్పుడైతే పిల్లలకి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడం కోసం అని చెప్పి గేమ్స్ అయితే స్టార్ట్ చేశారనమాట. చూడండి పాపం మా బుడ్డిది భయపడిపోతుంది. అటు ఇటు చూస్తుంది ఏమంటున్నారని. ఇది డాల్ఫిన్ కోవ్ అండి. మేమున్న ఏరియా దగ్గరైతే ఇది చాలా మంచి వ్యూ అనమాట. మార్నింగ్ టైంలో చూస్తే చాలా అంటే చాలా బావుంటుంది. నైట్ టైం కూడా బానే ఉంటుంది. కానీ వీడియోస్‌లో అయితే అంత బాగా రావడం లేదు. ఇక్కడైతే మంచి మంచి ఫొటోస్‌కి ఆటిలకి యారాడ బీచ్ అన్నీ కూడా ఆ వ్యూలో అయితే దొరుకుతాయండి. అంత బావుంటుందనమాట. తర్వాత ఫుడ్ అయితే వచ్చేసిందండి. ఇంక అందరూ ఫుడ్ అయితే తింటున్నారు. అందరూ తీసుకొని తింటున్నారనమాట. ఎక్కడికెళ్ళినా సరే మేము మాత్రం వీడియో తీసుకోవడం మానము. నా ఫ్రెండ్ ఓ పక్క నుంచి, నేనో పక్క నుంచి తెగ అయితే తీస్తున్నాం వీడియోస్. మా పాపకి ఎక్కడికెళ్ళినా సరే ఒక ఫ్రెండ్ ఖచ్చితంగా తగులుతుందండి. చూసారా? తను తినడం మనిషి పక్కన అమ్మాయితో మాట్లాడుతుంది. అందరూ తినేసారు. మళ్ళీ పిల్లలకి గేమ్స్ స్టార్ట్ చేశారు. వీళ్ళందరి మాటను పక్కన పెడితే పిల్లల ఎంజాయ్‌మెంట్‌కి అయితే మాత్రం నిజంగా మనం కూడా చిన్నపిల్లలు అయిపోతే బాగున్ను అని అనిపించిందండి. వాళ్ళ ఎంజాయ్‌మెంట్ చూస్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపించిందనమాట అక్కడ. చూడండి వాళ్ళు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. మళ్ళీ ఆ రోజులు రావాలంటే మళ్ళీ ఇంకో జన్మెత్తాలేమో. చూసారా వాళ్ళతో పాటు పెద్దలు కూడా ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళందరికీ ఇప్పుడైతే ఒక ఫోటో అయితే తీస్తున్నారండి. ఎందుకంటే ఇవే కదండీ మెమోరీస్. చూడండి ఫుడ్ ఎంత వేస్ట్ చేస్తారో. తర్వాత అందరికీ ఫొటోస్, వీడియోస్ అవన్నీ తీస్తున్నారనమాట. తీసిన తర్వాత బర్త్‌డే బాయ్‌కి కూడా ఫోటోషూట్ అయితే చేస్తున్నారండి. వాళ్ళంతా బ్లాక్ కలర్ థీమ్ అయితే వేసుకున్నారు మొత్తం ఫ్యామిలీ కూడానా. తర్వాత మా ఫ్రెండ్ ఒక ఫోటో తీయమని చెప్పేసి అనేలోపే ఇంకో ఫ్రెండ్ వచ్చి రండి మనం కూడా ఫోటో తీద్దామని చెప్పి పిలుస్తుంది. ఇంకా తను పిలిచిన తర్వాత ఎళ్ళకుండా ఉంటే బాగోదు కదా! అందుకే మేమెళ్ళి 2 ఫోటోలు దిగేసి వచ్చేసామనమాట. వచ్చిన తర్వాత మళ్ళీ పిల్ల గ్యాంగ్స్ అందరికీ కూడా ఫోటోస్ అయితే తీస్తున్నారు. ఈవిడ మా వదిన. అంటే నా వదిన అంటే మా వదిన కాదు. మా ఫ్రెండ్ వాళ్ళ వదిన అంటే నాకు కూడా వదినే కదా! అందుకే వదిన అని పిలుస్తున్నాను. ఈ బర్త్‌డే కోసం ఈవిడ కెనడా నుంచి వచ్చిందనమాట. అందుకే ఒక ఫోటో అయినా తీసుకోవాలి కదా! అందుకని ఆవిడది కూడా ఒక ఫోటో తీస్తానంటే ఒక చిన్న స్మైల్ అయితే ఇచ్చింది. ఇంక ఫైనల్‌గా అయితే పార్టీ అనేది అయిపోయిందండి. అయిపోయిన తర్వాత పిల్లలందరినీ ఒక డాన్స్ ఏయమంటే మా పిల్లలేమో 'నాటు నాటు' సాంగ్‌కి డాన్స్ అయితే ఏసారండి. అయిపోయింది. పార్టీ అయిపోయింది. మేమైతే బయటకొచ్చేసాము. మీకు వెనకాలంతా వ్యూ చూపించాను కదా! ఇప్పుడు బయట ఎలా ఉందో చూపిస్తానండి. ఇదంతా బయటనమాట. చూడండి గ్రీన్ కలర్‌తో ఎంత బావుందో. మార్నింగ్ టైంలో అయితే ఇంకా బావుంటుందండి. నైట్ కూడా బావుంటుంది. కానీ మార్నింగ్ టైంలో అయితే ఇంకా బావుంటుందనమాట. చూసారా? బావుంటుందని చెప్పి ఎలా పడితే అలా వెళ్ళిపోకండి. ఇక్కడైతే చాలా పాములుంటాయి. మేము బయటకొచ్చినా కూడా ఫోటోస్ కోసం మాత్రం చూడండి ఎలా ఫోజులిస్తున్నామో. ఫైనల్‌గా అయితే మా పార్టీ అయిపోయింది. మేమైతే ఇంటికి. మీరు కూడా వెళ్ళిపోవచ్చండి. బాయ్ బాయ్.